మ్యాజిక్ ఎడిటింగ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వా ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో ఏదైనా ఒక పేజ్ తీసుకోండి. నేనైతే ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ తీసుకుంటున్నాను. మొబైల్ వీడియో అయినా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చండి. జస్ట్ మనం మ్యాజిక్ ఎడిట్ ఎలా చేయాలి చూడడానికే కదా! దీనిలో నేనిప్పుడు ఒక బ్లాంక్ పేజ్ తీసుకుంటున్నాను. ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత పేజ్ మీద సెలెక్ట్ చేసి ఉంచి సైడ్‌కి స్క్రోల్ చేస్తే మనకి అప్‌లోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. అప్‌లోడ్స్ నుంచి ఏదైనా ఒక పిక్‌ని నేను ఇక్కడికి అప్‌లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పిక్‌ని నేను పేజ్‌కి ఎగ్జాక్ట్‌గా సెట్ చేసుకుంటున్నాను. దీనికి ఇప్పుడు మ్యాజిక్ ఎడిటింగ్ చేయడానికి పేజ్‌ని సెలెక్ట్ చేయండి. కింద మనకి ఆప్షన్స్ కనిపిస్తాయండి. రీప్లేస్ స్టైల్ ఎఫెక్ట్స్ అని. ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ రిలేటెడ్ అన్నీ వస్తాయన్నమాట. దీనిలో మ్యాజిక్ ఎడిట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం ఒకవేళ బిగ్ ఆబ్జెక్ట్స్‌ని ప్లేస్ చేయాలి అనుకుంటే బ్రష్ సైజ్ పెద్దగా పెట్టుకోవాలి. లేదు చిన్న చిన్న ఆబ్జెక్ట్స్‌ని పెట్టుకోవాలనుకుంటే బ్రష్ సైజ్ అనేది తగ్గించుకోవాలన్నమాట. ఐ మీన్ ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మనం బ్రష్ సైజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం మీడియం బ్రష్ సైజ్ సెట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. చూడండి బ్రష్ సైజ్ మీడియం కదా! ఇప్పుడు నా డ్రెస్ ప్లేస్‌లో నేను ఒక కోట్ లాగా సెట్ చేస్తున్నానండి. ఐ మీన్ జాకెట్ లాగా. ఓన్లీ ఆ పోర్షన్ వరకు మనం ఇలా బ్రషింగ్ చేసుకోవాలి. సో, అందుకని నేను మీడియం సైజ్ తీసుకున్నాను. మరీ లార్జ్ సైజ్ అయినా ఎక్కువ లావుగా వస్తదనమాట. సో, అందుకని ఇట్లా తీసుకున్నాను. ఓకేనా? ఇలా ఎగ్జాక్ట్‌గా 2 సైడ్స్ కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా బ్రషింగ్ చేసుకోవాలి. మనం ఎంత మంచిగా చక్కగా బ్రషింగ్ చేసుకుంటే అంత వస్తదండి తర్వాత అవుట్‌పుట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఎడిట్ మనం ఏం పెట్టాలనుకుంటున్నాం అనేది పెట్టాలి. నేను పింక్ జాకెట్ అని పెట్టాను. సో, ఇక్కడ మనకి సజెషన్స్ వస్తాయండి కింద పిక్స్. వీటన్నిటిని జస్ట్ క్లిక్ చేసుకొని చూస్తే చూడండి బాగున్నాయి కదా! ఇట్లా మనం క్లిక్ చేసుకొని చూసుకొని ఏది బాగుందంటే దాన్ని సెట్ చేసుకోవడమే అండి. మనకి వచ్చిన 4, 5 వస్తాయి. ఇవి నచ్చకపోతే కింద జనరేట్ అగైన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇంకా వస్తూనే ఉంటాయండి ఇలా ఆప్షన్స్. ఇలా మనకి ఏది నచ్చిందంటే అది సెట్ చేసుకోవడమే. ఇంతే అండి. చాలా సింపుల్‌గా మ్యాజిక్ ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న పిక్‌లో రైట్ సైడ్ ఫ్లవర్స్ అయి కనిపిస్తున్నాయి కదా! అది కూడా మ్యాజిక్ ఎడిట్‌లోదే అనమాట. నేను వీడియోస్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కూడా మ్యాజిక్ ఎడిటింగ్‌లోనే చేస్తున్నానండి. నార్మల్ బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోస్ చేసి తర్వాత సైడ్స్ రూమ్ డెకర్స్ లైక్ అలాంటివి పెడుతూ ఉంటానన్నమాట. సో, మనదంతా ఫేక్ బ్యాక్‌గ్రౌండే. ఇట్లా ఫేక్ బ్యాక్‌గ్రౌండ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాజిక్ ఎడిట్ ఫీచర్‌తో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. సేమ్ ఇలాగే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ట్రై చేసి చూద్దాము. మనం ఇలా ఓన్లీ ఫేస్ రిలేటెడ్ కాకుండా ఐ మీన్ హెడ్‌కి క్యాప్ పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. నెక్లెస్ సెట్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ సెట్ చేసుకోవచ్చు. అలా అన్నమాట. ఏది కావాలన్నా కూడా మనం ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు మ్యాజిక్ ఎడిట్‌తో. ఇప్పుడు మనం ఇంకొక పిక్ తీసుకొని దానిలో కూడా చేంజెస్ చేసి చూపిస్తాను మీకు. చూడండి జస్ట్ ఫస్ట్ సెర్చ్ బార్‌లో ఏదైనా తీసుకుందాము. ఇందాక యూట్యూబ్ థంబ్‌నెయిల్ కదా! ఇప్పుడు నేను మొబైల్ వాల్‌పేపర్ అని తీసుకుంటున్నాను. దీనిలో బ్లాంక్ వాల్‌పేపర్ తీసుకొని ఇప్పుడు మనం ఎడిట్ చేసి చూద్దాము. జస్ట్ ఒక వాల్‌పేపర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి దీనిలోకి మన పిక్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకుందాము. నెక్స్ట్ దానిలో ఉన్న ఆబ్జెక్ట్స్ చేంజ్ చేద్దాము. ఇక్కడ నా పిక్‌లో హ్యాండ్‌లో ప్లేట్ ఉంది కదండీ! ఆ ప్లేట్‌లో పూజ సామాగ్రి అవి ఉన్నాయి కదా! సో, వీటిని మనం మ్యాజిక్ ఎడిట్ ద్వారా వేరే ఐటెమ్స్ ఎలా పెట్టుకోవచ్చు అనేది చూద్దాము. జస్ట్ పిక్ మీద సెలెక్ట్ చేసి ఉంచి మ్యాజిక్ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్‌లో ఉంటుందండి మ్యాజిక్ ఎడిట్ అనే ఆప్షను. ఇప్పుడు బ్రష్ సైజ్ అనేది సెట్ చేసుకోవాలి. చిన్నగా పెట్టాలి కదా! సో, చిన్నగా తీసుకున్నా నేను. కొంచెం ఏ ప్లేస్ వరకు మనం మ్యాజిక్ ఎడిటింగ్ చేయాలో ఆ ప్లేస్ మాత్రమే మనం బ్రషింగ్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత డిస్క్రైబ్ యువర్ ఎడిట్‌లో నేనైతే ఫ్రూట్ బాస్కెట్ అని పెడుతున్నాను. నేను ప్లేట్ కదా పట్టుకుంది. ఇప్పుడు ఫ్రూట్ బాస్కెట్ పెడదాము. చూడండి మనకి ఎలా జనరేట్ అయ్యాయో. ఎలా ఉందండి? చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి గదా! చాలా అంటే చాలా బావుందండి ఈ మ్యాజిక్ ఎడిట్ ఫీచర్ అనేది. ఎవరికీ డౌట్ కూడా రాదనమాట. అంత రియలిస్టిక్‌గా ఉంటుందనమాట. బట్ మనం బ్రషింగ్ చేసుకునే దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుందండి. మనం నీట్‌గా బ్రష్ చేసుకుంటే అంత మంచిగా నీట్‌గా వస్తదనమాట. మనం బ్రషింగ్ చేసుకొని ఆ ప్లేస్‌లో ఆ బ్రషింగ్ చేసిన పార్ట్‌లో ఏ ఐటెమ్ కావాలి అనేది మనం మెన్షన్ చేస్తే మనకొచ్చేస్తాయండి చక్కగా.
ఇప్పుడు చూడండి నేను ఈ పార్ట్‌లో మళ్ళీ బ్రష్ సైజ్ ఎన్లార్జ్ చేసుకొని కొంచెం ఇప్పుడు బిగ్ ఆబ్జెక్ట్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను. ఏం పెడుతున్నానంటే లార్డ్ బాలాజీ అని ఇచ్చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నానండి. ఇప్పుడు లార్డ్ బాలాజీ ఇమేజెస్ అన్నీ మనకి జనరేట్ అవుతాయి. బట్ మనం వాటిలో మనకేది సెట్ అవుతుందనేది ఎగ్జాక్ట్‌గా సెట్ అవుతుందని మనం సెట్ చేసుకోవాలి. చూడండి చాలా ఇమేజెస్ వస్తున్నాయి కదా! ఇలా. బాగా అబ్జర్వ్ చేయండి. హ్యాండ్స్ క్లోజ్ అవ్వకుండా ఐ మీన్ హ్యాండ్స్ క్లియర్‌గా కనిపించాలి. అలాగే పిక్ కనిపించాలి అండ్ రియలిస్టిక్‌గా ఉండాలి. అలాంటి దాన్ని చూజ్ చేసుకోవాలన్నమాట మనం. ఇలా పిక్స్ జనరేట్ అయిన తర్వాత నాకు నచ్చిన పిక్ నేనొకటి సెట్ చేసుకుంటున్నానండి. ఇలా వచ్చాక పైన రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్స్ పక్కన కనిపిస్తుంది కదా! డౌన్‌లోడ్ బటన్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. డౌన్‌లోడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకుందాము. చూడండి ఎంత రియలిస్టిక్‌గా ఉందంటే, మనం పెట్టినట్టు ఎవరికీ తెలీదనమాట. అంత రియలిస్టిక్‌గా ఉంది. ఒక ఎగ్జాంపుల్ నేను జస్ట్ గూగుల్ నుంచి ఈ చైర్ డౌన్‌లోడ్ చేసుకున్నానండి. చైర్ ఇమేజెస్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా ఇమేజెస్ వస్తాయి. దీనిలో ఇప్పుడు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి, మ్యాజిక్ ఎడిట్ మీద క్లిక్ చేస్తే బ్రష్ సైజ్ అడుగుతుంది. బ్రష్ సైజ్ ఎన్లార్జ్ చేసుకొని నేను కొంచెం బిగ్ సైజ్‌లో బ్రషింగ్ చేస్తున్నానండి. బ్రషింగ్ చేసిన పార్ట్‌లో మనం ఏదైనా సెట్ చేసుకుందాము. చూసారా నీట్‌గా చేసుకోవాలి. చాలా చక్కగా స్లోగా కంగారు పడకుండా స్లోగా చేసుకోండి నీట్‌గా. దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది మీకు వచ్చే జనరేట్ అయ్యే పిక్ అనేది. ఇక్కడ నేను ఏ క్యూట్ క్యాట్‌ని సెట్ చేస్తున్నాను. చూడండి జనరేట్ అవుతాయి. ఎంత చక్కగా ఉంటాయో. ఎగ్జాక్ట్‌గా నిజంగా చైర్‌లో కూర్చోబెట్టినట్టే ఉంటాయన్నమాట. అంత వస్తాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే యాజ్ ఏ బిగినర్‌కి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా మన ఛానల్‌లో క్యాన్వా యాప్ వీడియోస్ మొబైల్‌లో ఎలా చేస్తారు, ల్యాప్‌టాప్‌లో ఎలా చేస్తారని క్లియర్‌గా ట్యుటోరియల్స్ చేయడం జరిగిందండి. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే క్యాన్వా యాప్ రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో తెలియజేయండి. తప్పకుండా రెస్పాండ్ అవుతాను. Please like, share and subscribe my channel friends. Thank you so much and thanks for watching.